మాట్లాడితే నరికేస్తాము, చంపేస్తాము, రప్ప రప్ప నరుకుతామంటే అయితే తప్పేంటని అడుగుతాడు. నేను ఎవరో మాట్లాడతారు, కొత్త పలుకు కాదు ఉలుకు కూడా లేకుండా చేస్తాను. ఏంది మాట? జనాలు ఏమైనా ఎర్రోళ్ళ చూపించారుగా. నువ్వు ఈరోజు సినిమా చూపిస్తాను నువ్వు మాట్లాడుతున్నావు. ఆఖరికి 2024 ఎలక్షన్లో నేను కాదు లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడు ఎవరు సినిమా చూపించలే, ప్రజలు సినిమా చూపించారు. 164 మెజార్టీతో బ్లాస్టర్ సినిమా నీకు చూపించారు ఆ రోజు. ఇంకా బుద్ధి రాక బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారు పూర్తిలో ఉండరని అంటే టెన్యూర్ మొత్తం పూర్తి చేయరని మాట్లాడతావు. అంటే ఇతగాడి తాలూకా నైజాన్ని మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, లాస్ట్ 5 సంవత్సరాలు ఎక్కడ అవసరం లేదు, వైజాగే చూసుకుందాం. ఈ వైజాగ్ని ఎంత నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ వైజాగ్ ప్రజలు మీరందరూ మనందరం కూడా చాలా మంచోళ్ళమి, చాలా ఓపికతో ఉన్న వాళ్ళమి. కాబట్టి వాళ్ళు ఎంతమంది ఇక్కడికి వచ్చి హత్యా రాజకీయాలు చేసిన భూ కబ్జాదారులు ఇక్కడికి వచ్చి మాట్లాడినా ఓటు అన్న ఆయుధం నా దగ్గర ఉంది, తర్వాత చూపిస్తాను మీ సంగతి అని చెప్పి ఆ రోజు చూపించిన పరిస్థితి. అంటే ఏది 22 years అంటే ఖాళీ స్థలం ఉంటే అది రేపు ఉదయానికి ఎవరి పేరు మీద ఉంటుందో తెలియదు. లేకపోతే నా పేరు మీద ఉంటుందా, గవర్నమెంట్ పేరు మీద ఉంటుందా, 22Aలో ఉంటుందా, లేకపోతే ఇంకో రెడ్డి పేరు మీద ఉంటుందా, లేకపోతే ఇంకొక ఎక్స్ పేరు మీద ఉంటుందా, ఎవరికి తెలియదు. అంత భయానక వాతావరణంలో వైజాగ్ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు బతికారు. పరిశ్రమలో ఎవడన్నా వస్తే ఎవడు వచ్చి ఏ ధర్నా చేసి నా దగ్గర వాటా అడుగుతాడు, లేకపోతే కంపెనీల దగ్గరకు వచ్చి ధర్నాలు చేసి డబ్బులు ఎవరు డిమాండ్ చేస్తారు, ఎప్పుడు మూసేయాల్సి వస్తుంది, ఎప్పుడు మార్కెట్ పోతుంది అని భయంతో పరిశ్రమలు, పెట్టుబడిదారులు వచ్చే వాళ్ళందరూ కూడా భయపడుతూ పెట్టుబడులు కూడా వెనక్కి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. ఇంత విధ్వంసం చేసిన ఇతను ఈరోజు బయటకు వచ్చి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నేను ముందే చెప్పాను మీకు. అంటే తండ్రి చావు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అంతిమంగా నిన్న మా పయ్యావుల కేశవ్ గారు అన్నట్టుగా అంతిమ లబ్ధిదారుడు అతనే అయ్యాడు. కానీ అన్నిట్లోని కూడా అంతిమ లబ్ధిదారుడు అతనే అయితే కనుక ప్రజలందరికీ కూడా విధ్వంసం వినాశనం మిగులుతాడు. ఆ సంగతి కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు కూడా. నేను ఒకటే మాట్లాడుతున్నానండి, ఈరోజు ఏదో రోడ్డు మీదకి వస్తాను నాకు నచ్చినట్టు నేను మాట్లాడతానంటే ప్రజలు ఇంతకు ముందులాగా ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేయండి. మొన్న రీసెంట్గా కోర్టులు కూడా ముట్టుకాయలు పెట్టినాయి. ఎంత దారుణంగా మాట్లాడారండి. నిజంగా మేము అనుభవిస్తున్నామండి, లిటరల్గా నేను అనుభవిస్తున్నా. ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ అంటే మీరు అనుకోవచ్చు నువ్వు హోంమంత్రి అమ్మ అని. నేను హోంమంత్రిని కదా అని గణ తీసి నేను ఎవరిని కాల్చలేను, ఎవరి మీద నేను జైల్లో పెట్టలేను. ఎందుకంటే నేను అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి మేము ఈ రోజు వరకు మేము ఒక పక్క బాధపడుతున్నా ఎలా డీల్ చేయాలన్న దాని మీద మేము ఒక ప్రణాళిక వేసుకుంటున్నాం. ఆఖరికి మేమే కాదండి, ఈరోజు అక్కడ మహిళా పాత్రికేయ సోదరులు మనలు ఉన్నారు, వాళ్ళు కనుక పార్టీ గురించి ఏదైనా ఒక మాట తప్పుగా మాట్లాడడం అనేది సాయంత్రానికి కింద ఎన్ని కామెంట్లు వస్తాయి ఒకసారి చదవమనండి వాళ్ళు. అంటే పత్రికా స్వేచ్ఛ ఎక్కడి నుంచి హరించుకుపోతుంది, వాక్ స్వతంత్రం అన్నారు ఎక్కడి నుంచి హరించుకుపోతుంది. అంటే నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎందుకు అంత అవసరం లేదండి. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను కదా, ఒకసారి కిందకి వెళ్ళి ఒకసారి మీరు చూడండి ఒక్కొక్కడు ఏ రకంగా మాట్లాడతాడు. ఇవన్నీ దాటుకునే మేము వచ్చాం, మీలాంటి వాళ్ళందరినీ ఎంతోమందిని చూసే మేము వచ్చాం అంటారు కదా, అలాంటి వాళ్ళందరూ తొక్కుకుంటూనే వెళ్తాం. కానీ ప్రజాసేవ అనేది మాత్రం మాను, ప్రజా అభివృద్ధి సంక్షేమం అనేది మాత్రం ఎక్కడ కూడా విడిచిపెట్టాం. నీలాంటి వాళ్ళు ఎంతమందిని చంద్రబాబు నాయుడు గారు చూసుంటారు. ఉగ్రవాదులను అణచివేసిన పరిస్థితి, కమ్యూనల్ వైలెన్సెస్ని క్లియర్ చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఎక్కడైనా అల్లరి మూకల్ని అణచివేసిన పరిస్థితి, ఫ్యాక్షన్ రాజకీయాలని తుడిచిపెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. నీ రౌడీయిజం ఒక లెక్క, నువ్వు రౌడీగా మాట్లాడితే మేమే భయపడిపోతాం అనుకుంటున్నావా? కానీ ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఈరోజు నీ నైజం ఏంటో ప్రజలకు తెలియజెప్పాలి, నీ మనిషి తత్వం ఏంటో ప్రజలకు తెలియజెప్పాలి. నీలాంటి వాడు రాజకీయాలకు అర్హుడా కాదా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. నీలాంటి వాడికి అధికారం ఇంతకు ముందు ఇస్తే ఎలాగ నాశనం చేశారో ఈ రోజుకి కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏ తండ్రిని అధికారం అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించేవు, ఏ తండ్రి చావును అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చావు, ఏ బాబాయ్ హత్యని బేస్ చేసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చావు, ఆ రోజు ఈ రోజుకి కూడా అదే విధ్వంసాన్ని కొనసాగిస్తున్నావు అన్న విషయాన్ని నీకు గుర్తు చేయాలి, ప్రజలకి గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ అందరి దగ్గరికి రావటం జరిగింది. ఇలాంటి ఏదో అంటారు కదా, అరుపులకి భయపడే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉన్న ఒక ఎన్డీఏ కూటమి. మేము అన్ని విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా మేము ఉన్నాం. రౌడీ మూకలు రౌడీజం చేస్తాము, రోడ్డు మీదకి వస్తాము, నచ్చినట్టు ప్రవర్తిస్తామంటే కనుక మా లా అండ్ ఆర్డర్ పరంగా మేము ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్.
For more videos,